మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్లో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో, అది కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, మెయిన్గా ల్యాక్ అయ్యే మెయిన్ థింగ్ ఏంటో తెలుసా? అకౌంటబిలిటీ అండ్ ఆన్సరబిలిటీ. అకౌంటబిలిటీ ఎలా వస్తుంది అబ్బా? మనకేమైనా రూల్ ఉందా? ఈ పొలిటీషియన్ కానీ వాళ్ళ పిల్లలు కానీ, లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ హాస్పిటల్లో ఉండే ఆఫీసర్స్ కానీ వాళ్ళ యొక్క పిల్లల్ని, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పించాలి, లేదా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించాలని ఇలా ఏమైనా రూల్ ఉందా? ఇకనైనా మనం అకౌంటబిలిటీ తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరైతే గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారా, గవర్నమెంట్లో డాక్టర్లు పనిచేస్తున్నారు హాస్పిటల్స్లో, అట్లీస్ట్ వాళ్ళకి ఒక రూల్ పెట్టాలి. పర్ ఇయర్ ఇన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలని రూల్ పెట్టాలి. గవర్నమెంట్ టీచర్లు కానీ, ప్రొఫెసర్స్ కానీ, లెక్చరర్స్ కానీ వాళ్ళ పిల్లల్ని అట్లీస్ట్ 2 to 3 years అయినా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, వాళ్ళు చదువు చెప్పే ఇన్స్టిట్యూషన్స్లో ఖచ్చితంగా చేర్పించాలని రూల్ పెట్టాలి. అప్పుడే కదా ఇలాంటి సాడెస్ట్ ఇన్సిడెంట్స్ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. అక్కడ చేయడం కారణం ఏంటి? ఆవిడ పట్టించుకోవడం కారణం ఏంటి? టీచర్ వాళ్ళకి సంబంధించిన పిల్లలు లేరు కదా, కళ్ళ పిల్లలు అక్కడ ఉంటే అమ్మో నా బిడ్డకి ఏమైపోతుందని చెప్పి భయపడుతుంది. పక్కోడి పిల్లలు కదా, ఏం ఫరక్ పడుతుంది? సో ఇప్పటికైనా అకౌంటబిలిటీ మెజర్స్ తీసుకోవాలి. ఇంకెన్నాళ్ళు? 75 సంవత్సరాలు అయిపోయింది స్వాతంత్రం వచ్చి, ఇంకా స్కూల్ పైపెచ్చలేదు. వర్షంకి కూలిపోయేంత పనికి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతూ పసిపిల్లల్ని, పేదలను చంపేస్తున్నాం.